వదంతులు నిరాధార కథనాలతో ప్రజల్లో భయాందోళనలు. జలవనరుల శాఖ ఫిర్యాదుతో 2 వేర్వేరు కేసులు నమోదు. అమరావతిని లేపడానికి పొన్నూరు ముంచేశారంటూ సాక్షి టీవీ ఛానల్ విరిగిపోయిన ప్రకాశం బ్యారేజ్ 67వ గేటు. భారీ వరదకు విజయవాడ మునిగేలా ఉందంటూ సుమన్ టీవీ తప్పుడు కథనాలు దుష్ప్రచారం చేయడంపై పోలీసులు ఆదివారం 2 కేసులు నమోదు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వదంతులతో భయాందోళన సృష్టించిన తదితర అభియోగాలపై తాడేపల్లి, విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జలవనరుల శాఖ ఫిర్యాదులతో కేసులు పెట్టారు. రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బలి తీసుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులోని పొలాల ముంపుకు కారణమైంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అమరావతిని లేపడానికి పొన్నూరు ముంచేశారంటే సాక్షి ఛానల్లో ఈ నెల 16న ఒక కథనం ప్రసారం చేశారు. పొన్నూరు వైకాపా నేత అంబటి మురళకృష్ణ ఇవే ఆరోపణలు చేయగా వాటిని సాక్షి వెబ్సైట్లో ప్రచురించారు. అమరావతిపై దుష్ప్రచారం కోసం ఇలా చేశారని గుర్తించిన జలవనరుల శాఖ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కొండవీటి వాగు నుంచి వరద నీటిని గుంటూరు ఛానల్లోకి అసలు వదలలేదు. భారీ వరదల కారణంగా ఆ ఛానల్ గేట్లను మూసేశాం. కొండవీటి వాగు వరద నీటిని నెల 13 నుంచి కృష్ణానదిలోకి ఎత్తిపోస్తున్నాం. భారీ వర్షం వల్ల డ్రైన్లోకి నీళ్లే పొలాల్లోకి చేరే, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా సాక్షి ఛానల్ నిరాధార కథనం ప్రసారం చేశారంటూ గుంటూరు ఛానల్ ఏఈ అవినాష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మరోవైపున విరిగిపోయిన ప్రకాశం బ్యారేజ్ 67వ గేటు. భారీ వరదకు విజయవాడ మునిగేలా ఉందంటూ సుమన్ టీవీ ఛానల్ ఫేస్బుక్ పేజీలో ఈ నెల 15 నిరాధార సమాచారంతో ఓ పోస్ట్ పెట్టారు. దాన్ని పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశారు. భాస్కర్ రెడ్డి ఎలియాస్ చికాగో బాచీ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా ద్వారా దుష్ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజీ గేటుకు మరమ్మతులు, గ్రీజు కూడా పెట్టలేని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులు గడుతుందని పేర్కొన్నారు. వాస్తవంగా 67వ నెంబర్ గేటు సురక్షితంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆనకట్ట సూపరింటెండెంట్ యు సత్యరాజేష్ ఫిర్యాదు మేరకు విజయవాడ 1 టౌన్లో కేసు నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాస్తవంగా మధ్యలో ఒక గేటు దెబ్బతిన్నా ఏం కాదు, నీళ్లు కిందకి వెళ్తాయి తప్పించి ఊరు మునిగే అంత సీన్ ఏమి ఉండదు. అది మరి రాసిన వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. లేకపోతే ఆమె